వెల్కమ్ టు లోకల్ న్యూస్ మనూరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అమల్లోకి వచ్చిన గృహలక్ష్మి 200 లోపు యూనిట్ల విద్యుత్ వినియోగం చేసే వారికి అవకాశం. జీరో బిల్ను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే. ఐదు సంవత్సరాల పిల్లలందరికీ చుక్కల మందు వేయించాలి. పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. మఠం భూములపై దేవాదాయ శాఖకు అధికారం లేదు. పెద్ద రామ్ మందిరం భూములపై చర్చించిన పెద్దలు. అన్యక్రాంతం చేసిన వారిపై పోలీస్ కేసు. బోధన్లో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. పూజలు జరిపిన అర్చకులు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహెర్. సంబరాలు జరుపుకున్న అభిమానులు. కాంగ్రెస్ అమలు పరుస్తున్న 6 గ్యారంటీల్లో గృహజ్యోతి ఒకటి. దీన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆరంభించారు. దీంతో ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసిన వారికి జీరో బిల్లు అందించారు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గృహజ్యోతి పథకాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు కరెంట్ జీరో బిల్లును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 200 యూనిట్లు ఉచిత కరెంట్ అసాధ్యమని అని బీజేపీ బారాస నాయకులు అన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రతి గ్యారెంటీని ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీటి మూటలు అయ్యాయి తప్ప ఎవరికి లబ్ధి చేరలేదన్నారు. నల్గొండ సభలో కేసీఆర్ మేడిగడ్డ బొందలగడ్డ అక్కడ ఏముంది అన్నాడు. మరి కేసీఆర్ ఎందుకు వెళ్లాడు బొందలు చూడడానికి అని ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్ ఎంత ధర ఉన్నా 500 రూపాయల రాయితీ ఇస్తాం. మిగతా డబ్బులను 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామన్నారు. 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా త్వరలో అమలు చేస్తామని, పంట పండించే రైతుకు, కౌలు రైతులకే రైతు భరోసా తప్ప రోడ్లకు, గుట్టలకు, చెరువులకు ఇవ్వమని తెలిపారు. బీజేపీ 10 సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని, హిందూ ధర్మం అంటూ ఓట్ల వ్యాపారం చేశారు అన్నారు. ఎంపీ అరవింద్ అనుభవిస్తున్న ప్రతి రూపాయి కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు. బీజేపీ బారస ఒక్కటే అన్నారు. ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఏదైతే ఉందో గృహజ్యోతి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసెంబర్ ఎన్నికల్లో మేము వాగ్దానం చేసామో 6 గ్యారంటీల కింద దాంట్లో భాగంగా మరి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలను పెంచడమే కాకుండా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇవ్వడము, అదేవిధంగా మరి 27వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని సెక్రటరియట్లో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ లాంచింగ్ కార్యక్రమము మన నడిపల్లి గ్రామంలో డిచ్పల్లి మండలంలో నిజామాబాద్లో జరిగింది. సో ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలకు బెనిఫిట్ అవుతూ ఉంది. మా నియోజకవర్గంలో మరి గ్రామీణ ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి 82,000 హౌస్ హోల్డ్స్లో దగ్గర ఇప్పుడు 60% మంది హౌస్ హోల్డ్స్ అందరు కూడా ఇంక్లూడింగ్ టెనెంట్స్ కూడా అందరికి కూడా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయ్యి ఇవాళ జీరో బిల్లు ప్రొడ్యూస్ అంటే వస్తుంది అది. సో అది నేను చెప్పదలుచుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ కుటుంబము దోచుకొని మరి టీఆర్ఎస్ గత ప్రభుత్వం మొత్తం అప్పులపాలు చేసినటువంటి ఈ సందర్భంలో 7 లక్షల కోట్ల అప్పులు. మరి కానీ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనము చెప్పినప్పుడు చేయాలన్న ఉద్దేశంతో ఆర్థిక భారమైనా కానీ మరి దాన్ని పట్టించుకోకుండా ఇవాళ పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 200 యూనిట్ల కరెంటు గృహజ్యోతిని అమలుపరచడం జరిగింది. దీంట్లో మరి అంటే ఇంతకుముందు వాళ్ళు అన్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవంటున్నారు, మరి కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంటే ఉండదు,
ఎట్లా ఇస్తారని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు దయచేసి ఆలోచించండి. 2004లో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇవాళ 2024లో ఉన్నాం మనము. 24లో మళ్ళీ ఇవాళ రైతులకు ఫ్రీ ఇవ్వడమే, 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా హౌస్ హోల్డ్స్కి ఎవరైతే గృహ వినియోగదారులకు కూడా ఇవాళ మీరు 47,000 కుటుంబాలు అంటే దగ్గర దగ్గర నిజామాబాద్లో మీరు చూడండి ఎంతమంది హౌస్ హోల్డ్స్కి ఇవాళ ఉపయోగపడుతుంది. ఫ్రీ కరెంట్ ఇస్తామున్నాం ఇంటికి కూడా. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో మేము చెప్పినవన్నీ కూడా గ్యారంటీ పథకాలే కాకుండా మిగతా స్కీమ్స్ అన్నీ కూడా రైతు భరోసా కానీ, ఇంకా మరి మహాలక్ష్మి స్కీమ్ కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్నీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తాం. ఇది ఈ టీఆర్ఎస్ వాళ్ళు పెట్టే తప్పుడు మాటలకు కానీ బీజేపీ వాళ్ళు చెప్పేదానికి ప్రజలు నమ్మద్దు. ఇక బీజేపీ వాళ్ళైతే ఇప్పుడు కొత్తగా ఇక రాముని పేరు మీద ఓట్లు అడుగుతూ ఉన్నారు. అది చాలా దురదృష్టకరం. మనమంతా సెక్యులర్ కంట్రీ ఇది. మరి రాముని పేరు మీద కాదు, మీరు అడిగేది ఏదో రైతులకు ఏం చేస్తా అన్నారు. ఇవాళ అరవింద్ గారు పసుపు బోర్డు తెస్తామని చెప్పారు. చూపించమనండి ఎక్కడుంది. ఒక అనౌన్స్మెంట్ జరిగింది ప్రైమ్ మినిస్టర్ గారితో. ఎక్కడ పసుపు బోర్డు ఉంది, ఎక్కడ పెడతారు, ఎన్ని ఎకరాలు అక్వైర్ చేసిండ్రు, దాని స్ట్రక్చర్ ఏంది, ఏమీ లేదు. ఓన్లీ పేపర్ మీద ప్రణాళిక వేసి మేము పసుపు బోర్డు ఇచ్చామని అంటే అది కాదు. అది కూడా 5 ఏళ్ళ తర్వాత మరి వాళ్ళ ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే పసుపు బోర్డు అనౌన్స్ చేశారు. మీరు రైతులకు కానీ పేదలకు కానీ ఏం చేస్తారో చెప్పండి, చెప్పి పుట్టిన బిడ్డ మొదలుకొని 5 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరికి చుక్కల మందు వేయించాలన్నారు. పోలియో రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రధాన వీధుల గుండా మెడికల్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. చిన్నారులు పోలియో వ్యాధి బారిన పడకుండా ఈ నెల 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అన్ని నివాస ప్రాంతాలలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, ప్రభుత్వ ఆసుపత్రులలో, అంగన్వాడీ కేంద్రాలు, పల్స్ పోలియో బూత్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో నివారణకై చుక్కల మందు వేయడం జరుగుతుందన్నారు. పిల్లలు జ్వరం, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కూడా వారికి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లాలో 5 ఏళ్లలోపు వయస్సు కలిగిన 1,91,081 మంది చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు 1,007 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో పాటు మరో 37 ట్రాన్సిట్ బూత్లు, 37 మొబైల్ బూత్లు నెలకొల్పామని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ 2.40 లక్షల పోలియో డోసులను వారికి సమకూర్చడం జరిగిందని డిఎంహెచ్ఓ వివరించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. పల్స్ పోలియో అవగాహన ర్యాలీలో వైద్యారోగ్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. నమస్కారం. సో మనము ఈ యొక్క నేషనల్ ఇమ్యునైజేషన్ డే అంటే స్పెషల్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఆ సందర్భంగా ఇప్పుడే మనం ర్యాలీ ముగించుకొని విజయవంతంగా ముగించుకున్నాము. దీంట్లో పార్టిసిపేట్ చేసిన నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ, వారి యాజమాన్యానికి అండ్ టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం గత 30 ఏళ్ల నుంచి జరుగుతూ ఉంది. సో పోలియో ఎరాడికేషన్ అయిపోయింది అని అనుకుంటున్నాము. కాకపోతే స్పోరాడికల్లీ ఈ ప్రపంచవ్యాప్తంగా పక్క దేశాల్లో కానివ్వండి, పక్క రాష్ట్రాల్లో కానివ్వండి రావడం జరుగుతుంది. అందు గురించి కూడా ఇది మళ్ళొకసారి ఈ నేషనల్ వైడ్గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది. కాబట్టి ఆ సందర్భంగా మనము దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఈ కార్యక్రమము 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 3 రోజుల ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ డే సండే పోలియో ఆదివారం రోజున బూత్ యాక్టివిటీ ఉంటుంది. ఆ బూత్లో ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ అంటే 0 to 5 ఇయర్స్లో ఉన్న పిల్లలందరూ కూడా, ఆ రోజు పుట్టిన పిల్లలైనా కూడా వారందరూ కూడా 2 పోలియో చుక్కలు వేయించాలి. సో దీనికి మన నిజామాబాద్ జిల్లాలో అర్హులైన చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే 1,91,000
పైచిలకు స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం 90%, 99% వరకు బూత్ యాక్టివిటీ రోజున అంటే సండే రోజుననే అందరికీ హాలిడే ఉంటుంది, ఇళ్ళలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వేయించే ప్రయత్నం చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే మండే ట్యూస్డే హౌస్ టు హౌస్ వెళ్తారు, మన కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్స్ వెళ్తారు కాబట్టి అక్కడ చేయడం జరుగుతుంది. అట్లా స్కూల్స్లలో కూడా మనం కవర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఏ ఒక్క చిల్డ్రన్ కూడా మనము పోలియో డ్రాప్స్ వేయలేదు అని అనకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వేయించాలి. సో దీంట్లో ఒక బూత్ యాక్టివిటీ కాకుండా మనకు ట్రాన్సిట్ పాయింట్స్ ఉన్నాయి, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అండ్ ఇంకా ఏంటంటే మొబైల్ హెల్త్ టీమ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే అంటే అన్కవర్డ్ ఏరియా ఏవైతే బూత్ ఏరియా కవర్ కాని ఏరియాస్ కూడా మనము మన ఇటుక బట్టలు కానివ్వండి, టెంపరీ సెటిలర్స్ కానివ్వండి, బతికొచ్చిన వాళ్ళు కానివ్వండి, సో అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఉండేళ్ళు ఉంటారు. సో జనరల్లీ అవి మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, అంటే బూత్ కింద రాదు కాబట్టి. సో వాళ్ళందరినీ కూడా మనం మొబైల్ టీంలో మనం కవర్ చేసేసి బడా రామ్ మందిరానికి చెందిన కొన్ని ఎకరాల భూమి అన్యక్రాంతమైందని వార్తలొచ్చాయి. ఇందులో ఆలయ మేనేజర్ అంటూ కొందరికి భూములను విక్రయించారు. ఇటీవల దేవాదాయ శాఖ వారు భూములను గుర్తించి రెవెన్యూ శాఖ వారికి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బడా రామ్ మందిరంకు చెందిన భూమిని నిజామాబాద్ జిల్లా పరిధిలో కొన్ని ఎకరాల భూమి ఉంది. నాల్కల్ రోడ్డులో సుమారు 40 ఎకరాల భూమి ఉందని నిర్ధారణకు వచ్చారు. ఆ భూమిని కొందరికి లీజుకు ఇచ్చినట్టు సమాచారం. చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడం, చెల్లించిన సొమ్మును ఆలయ ఖాతాలో జమ చేయకుండా విజయ్, సురేష్ అనే వ్యక్తులు స్వంతానికి వినియోగించుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని ఎకరాల భూమిని విక్రయించారు అన్న సమాచారం ఉంది. అయితే నగరానికి చెందిన పలువురు భూములను కొనుగోలు చేశారని దేవాదాయ శాఖ దృష్టికి రావడంతో రెవెన్యూ శాఖ సహకారంతో ఆ భూముల గురించి విచారణ చేపట్టారు. మఠానికి చెందిన భూములు దేవాదాయ శాఖకు సంబంధం లేదని వాదిస్తున్నారు. కానీ దేవాదాయ శాఖ ఈఓ మాత్రం విక్రయించిన వారిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అన్యక్రాంతమైన భూమిని వెలికి తీస్తామని చెప్పారు. ఈ వార్త కాస్త ప్రసార మాధ్యమాల్లో రావడంతో జాగ్రత్త పడుతున్న వారు దేవాదాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. 3 కొడుకులు వచ్చింది, ఆ 3 కొడుకులు పంచుకున్నారు. దాని తర్వాత మన్మల్లు వచ్చింది, వాళ్ళు ఒక 5 ఇసాలు 4 ఇసాలు ఇట్లా కౌలు చేస్తున్నారు, అంతకన్నా ఎక్కువ లేదు భూమి. కాబట్టి దయచేసి మేము కూడా మందిర్తోనే ఎలాంటి మఠంతో మాకు ఎలాంటి పేచీ లేదు. వాళ్ళు మాకేమైనా దయదలిసి అనేది మేము కోరుతున్నాం. మా హక్కు, ఒక 80 సంవత్సరాల నుంచి మేము అది చేస్తున్నాం కాబట్టి మాకు ఏమన్నా దారి చూపెట్టండి అనేది మఠాధిపతుల్ని మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. దేవాదాయ శాఖ రావడాన్ని అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రైతులందరం కూడా అది మఠానికే ఉండాలి, లేకపోతే దేవాదాయ శాఖ రావడాన్ని అయితే మేము వ్యతిరేకిస్తున్నాం, భిన్నిస్తున్నాం. ఎందుకంటే చట్టం భారతదేశంలో మఠాలకు చట్టం వేరే ఉంది. అయితే రామ్ మందిర్కు, బడా రామ్ మందిర్కు నాకు తెలిసినంత వరకు 2000 ఎకరాలు ఉందట. మరి ఇక్కడ మంచిప్ప దగ్గర కానీ, ఇటు మహారాష్ట్ర ఏరియాలో కానీ, మోపాల, నేల్కలు అక్కడక్కడ కొద్దిగా ఉండేసి భూములు ఉన్నాయని అన్నారు. సరే, అవన్నీ ఏమున్నాయి అనేది వేరే విషయం. మనకి ఇక్కడ ఉంది 40 ఎకరాలు మాత్రమే. 40 ఎకరాలంటే ఇందులో దాదాపు 80 మంది రైతులు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసుకొస్తారు. ఈ మధ్యన రామ్ మందిర్కు మాకు అది సరిపోతలేదు, కౌలు పెంచండి అనేది అంటే కూడా నర్సరెడ్డి మామ వీళ్ళందరూ కలిసేసి సరే కదా మనకు మందిర్కి అదే ఉంది అని చెప్పేసి 4000 కదా, ఎకరాన 5000 రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాం. సరే, అక్కడ మఠము దానిలోనేమో మన పేర్లు రికార్డు చేసిండ్రు, తండ్రుల పేర్లు, తాత పేరు ఎవరిదెవరు రికార్డు చేసిండ్రు, కానీ ఆడ మనకు ఆ రసీదు కూడా ఇస్తుంది. అయితే కౌలుదారుల కింద మనల్ని గుర్తించలే. ఎక్కడెక్కడ కౌలుదారులు ఇప్పుడు తహసీల్ ఆఫీసులకు పోయినట్టయితే మఠం బడా రామ్ మందిర్ పేరు మీదనే ఆ భూమి ఉంటుంది. కానీ ఎవరి వాళ్ళకు మనం అడిగింది ఏంటంటే ఎవరిది వాళ్ళకు మేము కౌలుదారులు, మనం అనేది కబ్జా అది అనేది కాదు, కౌలుదారులుగా మేము పన్ను కడుతున్నాము, మాకు అది చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం, చూద్దాము మళ్ళీ మాట్లాడదామన్న. ఈ మధ్యన మనం అన్నది ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వామితో మాకు ఏదైనా ఒక 40% ఇస్తారా, 50% ఇస్తారా మాకు ఇవ్వండి. ఇందులో చాలామంది 80 ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 40% ఇచ్చినా 60% మందిరికి అది ఉండదు. ఒక 40% మాకు రైతులకి ఇవ్వాలంటే అది నా చేతిలో లేదు, కూకుండి ఆలోచిద్దాం అనేది మొన్న కొత్తగా వచ్చిన. ఇప్పుడు నేను అదంతా కోర్టులో ఉండేదండి.
అయితే ఈ మధ్యన మాకు తెలిసింది ఏంటంటే అంతకుముందు కూడా ఒక 12 సంవత్సరాల కింద దేవాదాయ శాఖ వాళ్ళు వచ్చింది, మాకు పన్ను కట్టండి అనేది అన్నారు. అయితే భారతదేశంలో 2 చట్టాలు ఉన్నాయి. ఒకటి మఠాలకు సంబంధించిన తర్వాత మఠాధిపతులదే పూర్తి అధికారం. మఠాధిపతి తలుచుకుంటే వాళ్ళు ఎవరన్నా చేస్తుందని ఆయనకు దయగలిగితే ఆ రైతుకు ఆ భూమి ఇచ్చేయచ్చు మఠాధిపతి. కానీ ఇక్కడ దేవాదాయ శాఖ మీద ఎప్పుడు కూడా దాని మీద అధికారం ఉండకూడదు. ఈ మధ్యన కొద్దిమంది రాజకీయ నాయకులు ఎందుకు కదంటే ఇదేదైనా మేము అది చేసుకోవచ్చు, దేవాదాయ శాఖ దాన్ని ఇచ్చేసి రెండింటి మధ్యన ఘర్షణ వస్తే రైతులకు లేకుండా మేమే ఏదైనా కాజేయాలనేది చాలా తాట్ల కాజేసిండ్రు, ఇది చేయాలన్నారు. అయితే మేము మందిరికి వ్యతిరేకం కాదు. మందిరికి ఎంత తీసుకున్నా మేము ఎన్ని రోజులున్నా కౌలుదారులు పెట్టుకొని కౌలుగానే ఉంచినా సరే, లేదు వీళ్ళు ఎవరు స్థలాలు లేకుండా ఉన్నారు, కనీసం ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, గుడి చేసుకోవడానికి ఏదన్నా కొద్దిగా అవకాశాలు కల్పిస్తే కబ్జాలు చేసుకొని 100 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు, వేరే చేసుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు. కానీ మనం ఏమంటున్నాం అంటే రామ మందిర్తో సఖ్యతగా ఉంటూ వాళ్ళ దీంతో ఆశీస్సులతోనే మాకు కనీసం ఒక 40% ఇవ్వండి. ఇవ్వను కాబట్టి నాకు నా టెంపుల్లో నేను ఏమేమి ఉంటాయో నేను నా టెంపుల్కి సంబంధించినవి నేను అన్నీ మేము పర్సూట్ చేస్తున్నాము. ఈ మధ్యలో అంతకుముందు అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వము కఠినంగా వ్యవహరిస్తుంది. దేవాలయ భూములను ఎవరైనా కబ్జా చేసినా ఏది చేసినా వారి మీద చర్యలు గట్టిగా ఉంటాయని చెప్పి మాకు కూడా వారి మద్దతుతోటి పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకారం అందిస్తున్నారు. వారి సహకారంతో మేము ముందుకు సాగుతున్నాము. ఇక ముందు ఇంకా స్పీడప్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మా వారు బైసాకి వెళ్ళారు, ఆదిలాబాద్లో ఉన్నాయి కదా పెద్దరామ మందిర్ ముందు, అలాగే నాందేడ్ ఉంది. ఇక మన అదైతే మహారాష్ట్ర మన స్టేటే కాదు కాబట్టి అక్కడికి మేము ఏ ప్రొసీజర్ ద్వారా ఎట్లా అప్రోచ్ కావాలనేది మా ఉన్నతాధికారుల వారి దృష్టికి తీసుకెళ్ళి వారు చెప్పిన విధంగా మేము అన్నీ నడుస్తున్నాము. ఈ క్రమంలో ఒక 8 మండలాల్లో ఉన్న భూములకు ఎంఆర్ఓ గారికి లెటర్లు రాయడం జరిగింది. మన కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. వారు కూడా మీకు ప్రొటెక్షన్ ఇచ్చి మీరు ఎక్కడైనా వెళ్ళినా కానీ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. బోధన్ పట్టణంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం మొదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వివిధ రకాల పూజలు జరిపి విగ్రహ ప్రతిష్టాపన మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని చావిడి వద్ద నూతనంగా నిర్మించిన నడి ఊర్ల హనుమాన్ ఆలయంలో శివ పంచాయతన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ హంపి విరూపాక్ష శ్రీ విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా యంత్ర మూర్తి శిఖర ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. బాసర వేద పండితులు శ్రౌతి మురళీధర్ శర్మ, శివాలయం ప్రధాన అర్చకులు గణేష్ శర్మ, ఉదయ్ శర్మ, మహేష్ శర్మల వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, మహిళలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపనకు ముందు అష్ట దిక్పాలకులు దిగ్బంధనం చేసి జలదివాసం, ధన్యదివాసం, పూల పుష్ప కనక దివాసం జరిపారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్దే. అభయాంజనేయ భగవానకీ జై. ధార్మిక ఆస్తిక మహాశైలందరికీ గత 3 రోజుల నుంచి ఈరోజు వరకు మన ఊరి ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన దివ్య మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గ్రామ పెద్దలందరూ కూడా ఈ 2 సంవత్సరాల నుంచి స్వామివారి దేవాలయం కోసం ఎంతో తపన యాపన పడి అంతిమంగా స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. విశేషంగా ఇట్టి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి మా యొక్క పరమ గురువులు, పరాత్పర గురువులు శంకరాచార్య భగవత్పాదులు, శంకరాచార్యులు హంపి పీఠాధిపతీశ్వరులు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామని చెప్పి ఆయనకు విన్నవించగా, మరి ఎన్నో దేవాలయాలు ప్రతిష్టలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము అన్ని కులాలకు సంబంధించినటువంటి దేవాలయం కాబట్టి
దీన్ని పటిష్టంగా మంచిగా ఉండేటట్టు నిర్మాణం చేయమని ఆదేశించినారు. మరి స్వామి ఎటువంటి ఆలయాన్ని నిర్మించాలో ఆయనకు సంప్రదించాము. శిల్పశాస్త్రులకు, ఆగమశాస్త్ర పండితులకు అందరికీ సంప్రదించి మహత్తరమైనటువంటి ఒక శిలా ఆలయాన్ని నిర్మించు అని ఆదేశించినారు. మేము అది అవుతుందో కాదో అని సంకల్పాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని స్వామివారిని ప్రార్థించగా ఆయన మాకు ఒక కొబ్బరికాయని ఇచ్చారు. అట్టి కొబ్బరికాయని ఆ దేవాలయం కింద భూమి పూజ రోజు పెట్టినాము. అప్పటి నుంచి ఏ ఆటంకం రానియకుండా ఆ స్వామివారు మాకు వెనుక నుంచి కాపాడి ఈరోజు వరకు ఇట్టి మహోత్సవాన్ని దిగ్విజయం అశేష జనావళి వచ్చేటట్టు. నమస్కారాలు. గత 3 రోజుల నుండి బోధన పట్టణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి మందిర ప్రతిష్ట అత్యద్భుతంగా జరుగుతుంది. ఈ ప్రతిష్టకు విచ్చేసినటువంటి శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యానంద భారతి గారికి కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఆలయ నిర్మాణంలో సహకరించిన ప్రతి దాతకు 100 రూపాయల నుండి లక్షల రూపాయలు ఇచ్చిన దాతలందరికీ మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భక్త జనకోటికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కమిటీ తరఫు నుంచి. 29, 1, 2, 3 రోజులు శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్టాపన కోసం బోధన్ ప్రజలు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన స్వగ్రామంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన తాహిర్ బిన్ హమ్దాన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఎన్నిక కావడంతో అనుచరులు, కాంగ్రెస్ మండల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనంద ఉత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. తన రాజకీయ ప్రస్థానం సిరికొండ నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్ గా ఆయన పనిచేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నారు. సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాఖరం రవి, జిల్లా నాయకులు ఎర్రన్న, సంతోష్, నాయక్ గౌస్ బాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, కిషన్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన స్వగ్రామంలో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి చెందిన తాహిర్ బిన్ హమ్దాన్ ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ఎన్నిక కావడంతో అనుచరులు, కాంగ్రెస్ మండల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనంద ఉత్సవాలతో సంబరాలు జరుపుకున్నారు. తన రాజకీయ ప్రస్థానం సిరికొండ నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్ గా ఆయన పనిచేశారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నారు. సిరికొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బాఖరం రవి, జిల్లా నాయకులు ఎర్రన్న, సంతోష్, నాయక్ గౌస్ బాషా, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, కిషన్ నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఆర్మూర్ కు చెందిన బిజ్జు దత్తాత్రి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశాలిల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. మొత్తం 21 పదవులకు గాను ఎన్నికల ప్రకటన విడుదల చేయగా అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ మాత్రమే రావడంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పద్మశాలి సంఘం ఎన్నికల అధికారి డాక్టర్ అనుమళ్ల సత్యనారాయణ చెప్పారు. నూతన కార్యవర్గానికి శనివారం జిల్లా పద్మశాలి సంఘ భవనంలో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేసినట్టు ఆయన వివరించారు. నూతన అధ్యక్షుడిగా బిజ్జు దత్తాత్రి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పుల్గం హనుమన్లు, ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం, కోశాధికారిగా గుడ్ల భూమేశ్వర్లతో పాటు ఉపాధ్యక్ష, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శుల పదవులకు నామినేషన్లు వేసిన వారందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన పేర్కొన్నారు. 3 సంవత్సరాల పాటు నూతన కార్యవర్గం పదవిలో ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బిజ్జు దత్తాత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని పద్మశాలీలందరినీ ఐక్యం చేసి వారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
పద్మశాలిలో రాజకీయంగా ఎదిగేందుకు ఒక కార్యాచరణ రూపొందించి తదనుగుణంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. జిల్లా పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికల అధికారిగా నన్ను జిల్లా సంఘము ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. దానికి ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని ప్రక్రియలు లెక్క ప్రకారం పేపర్ అనౌన్స్మెంట్తో పాటు ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ ఏ పార్షాలిటీ లేకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలు ఎంత సంతోషదాయకం అంటే గతంలో కూడా జిల్లా సంఘానికి యునానిమస్గా ఎన్నికలు జరిగాయి. ఈసారి కూడా అలాగే ఎక్కడ కూడా ఇబ్బంది చేయకుండా జిల్లా సంఘము ఈ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. దీనికి జిల్లా పద్మశాలి ప్రముఖులందరికీ, ప్రజలకు, సోదర సోదరీమణులకు నా తరఫున, జిల్లా సంఘం తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు కూడా ఇలాంటి వాతావరణమే ఉండాలని, కుల సంఘాలు కూడా అన్నీ ఈ రకంగానే వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈ నూతనంగా ఎన్నికైనటువంటి సంఘానికి నా శుభాకాంక్షలు. వాళ్ళకు ముందు ఈ ఉన్న 3 సంవత్సరాలు ఆ కాలము అంటే 2024 నుండి 2027 వరకు ఈ సంఘము కంటిన్యూ అవుతుంది. ఇందులో ఏకగ్రీవంగా మొత్తం బాడీ ఎన్నికైంది. ఎన్నికైన సభ్యులను ఈ విధంగా ఉన్నారు. ప్రెసిడెంట్గా బిజు దత్తాత్రి గారు, ఆర్మూర్ గారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా పుల్గం హనుమాన్లు గారు. జనరల్ సెక్రటరీగా అవధూత దశరథం నిజామాబాద్ గారు. ట్రెజరర్గా గుడ్ల భూమేశ్వర్ నిజామాబాద్ గారు. వైస్ ప్రెసిడెంట్లు మొత్తం 5, అందులో 4 మగవారికి 1 ఫీమేల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది జరిగింది. గాదె భూమన్న డిచ్పల్లి గారు వైస్ ప్రెసిడెంట్. లోలం జగదీశ్వర్ వైస్ ప్రెసిడెంట్ జగ్రాన్పల్లి మండలం నుండి. పెండెం జీవన్ గారు నల్లూరు నుండి అనదర్ వైస్ ప్రెసిడెంటు. ఇంకో వైస్ ప్రెసిడెంటు కైరంకొండ విఠల్ గారు నిజామాబాద్. ఫీమేల్ క్యాండిడేట్ వైస్ ప్రెసిడెంటు లోల సవితా శంకర్ బోధన్ గారు. పోతే ఆర్గనైజింగ్ సెక్రటరీలు 2, అందులో ఒకరు చింతల గంగాదాస్ గారు నిజామాబాదు, కొండి ధర్మపురి గారు ఆర్మూర్. పోతే సెక్రటరీలు 4 ఫీమేల్, 1 ఫీమేల్, 4 మేల్, 1 ఫీమేల్ అండి. అందులో మెరుగు లక్ష్మీనారాయణ గారు నిజామాబాద్ ఒకరు. రెండవ సెక్రటరీ గురూడు దయానంద్ ముక్కాల్ మండల్. మూడవది కోట భూమేశ్వర్ గారు సిరికొండ మండల్. 4వది జక్కం రవిరాజ్ మోర్తాడు. 5వ సెక్రటరీ శ్రీమతి చందన శాంతలక్ష్మి నందిపేట్. పోతే జాయింట్ సెక్రటరీలు అలాగే 4 మేలు, 1 ఫీమేల్. మొదటగా చిల్క రాజేశ్వర్ గారు దర్పల్లి. 2వ జాయింట్ సెక్రటరీ వేముల చక్రధర్ నిజామాబాద్ గారు. 3వ జాయింట్ సెక్రటరీ గుర్రం రవికుమార్ గారు నవీపేట్. 4వ జాయింట్ సెక్రటరీ బాగుల శ్రీనివాస్ నిజామాబాద్ గారు. సిరికొండ దర్పల్లి మండలాల్లో అక్రమ నాసిరకం మద్యం తయారు చేసి విక్రయిస్తున్న మద్యం వ్యాపారులను ప్రతిఘటించాలని సిపిఐఎంఎల్ మాస్లెన్ ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దర్పల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైన్స్ యాజమాన్యం చేస్తున్న నాసిరకం మద్యం తయారు, విక్రయాలపై జిల్లా కలెక్టర్తో పాటు మండల అధికారులకు, ఆబ్కారీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తే అధికారులు విచారణ చేపట్టడంలో కాలయాపన చేస్తున్నారన్నారు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో దీన్ని అలుసుగా తీసుకున్న వైన్స్ యాజమాన్యం తమ అక్రమ వ్యాపారాన్ని ఎంతో సక్రమమైనదన్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మద్యం మాఫియా ఆగడలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ ప్రజా సంఘాల డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, డి సాయిరెడ్డి, ఎం లింబాద్రి, ఈ రమేష్, బి కిషోర్, ఎల్ నరేష్, బి సర్పంచ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు. మద్యం షాపుల మీద, అట్లాగే బెల్ట్ షాపుల మీద
కలెక్టర్ గారు కావచ్చు, సూపరింటెండెంట్ గారు కావచ్చు, స్థానిక ఎంఆర్ఓలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామాలలో మద్యం ఏర్లై పారుతూ ఉన్నది, వాటిని అరికట్టాలని చెప్పేసి నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు, వీటిని అరికట్టాలని చెప్పేసి సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందించకుండా, విచారణ జరపకుండా, విచారణ జరిపినట్టుగా వాళ్ళు ఒక వాతావరణాన్ని సృష్టించి రోజు విచారణ జరిపిన చెప్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. ఫిర్యాదు చేసిన మాకు కనీసం సమాచారం లేకుండా ఎక్కడ మీరు సర్వే చేశారు, ఎక్కడ మీరు తనిఖీలు చేశారో ఆ విషయం చెప్పకుండా చేసినట్టుగా వాళ్ళు వ్యాపారులకు తొత్తులుగా మారి ఈరోజు వాళ్ళని భుజాన్ని వేసుకొని మోసే పరిస్థితి ఉన్నది. ఇది సరైన విధానం కాదని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ ఇదే కొనసాగితే ఖచ్చితంగా రేపు మహిళల్ని సమీకరించి, గ్రామాలలో యువకులను సమీకరించి రేపు దాడులు జరిపించే పరిస్థితి కూడా ఆసన్నం కాబోతున్నది. తక్షణమే సంబంధిత అధికారులు, ఎక్స్చేంజ్ వాళ్ళు వీటి మీద చర్యలు తీసుకొని బెల్ట్ షాపులు బంద్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే కాదు, గత ప్రభుత్వం మద్యం మీదనే ప్రభుత్వం నడుపుతున్నదని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అదే మద్యాన్ని ఆసరగా చేసుకొని గ్రామాలలో విచ్చలవిడిగా, గ్రామాల ప్రాతిపదికన కాకుండా గ్రామాన వాడలుగా పంచుకొని బెల్ట్ షాపులు ఓపెన్ చేయించి వాళ్ళు ఈరోజు మద్యాన్ని నమ్ముకొని వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని నడుపుకునే విధంగా నడుపుతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. వీటిని తక్షణమే నేటికి ఇంకా లింగ వివక్షత కొనసాగుతోందన్నారు. ప్రతి 1000 మందిలో మగవారి సంఖ్య పెరిగి ఆడవారి సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. అందుకే ఆడవారు అన్ని రంగాలలో రాణించేందుకు బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నారు. భీమ్గల్ మండలంలోని మండల ఆఫీసులో మహిళా శిశు సంక్షేమ వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నుండి బేటీ బచావో బేటీ పడావో యొక్క అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా వర్కర్స్ కి, వివో అధ్యక్షులకి అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి మహిళా శిశు సంక్షేమ శాఖ ఏసీడీపీఓ జ్ఞానేశ్వరి, ఎంఆర్ఓ శ్రీలత, సిఐ శ్రీనివాస్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంఈఓ స్వామి ముఖ్య అతిథులుగా విచ్చేసి లింగ వివక్షత, ఆడపిల్లల సంరక్షణ మరియు చట్టాలు, అనిమియా గురించి, చైల్డ్ మ్యారేజెస్, స్కూల్ డ్రాప్అవుట్స్, పీసీపీఎన్డిటి యాక్ట్ మరియు హెల్ప్ లైన్ల గురించి వివరించారు. జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్, ఐసీడీఎస్ సూపర్వైజర్, పోషణ అభియాన్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, మహిళా సాధికారత కేంద్రం యొక్క జెండర్ స్పెషలిస్ట్ కవిత మరియు ఎస్ఎఫ్ఎల్ పుష్ప గురు పాల్గొన్నారు. వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా మహిళలే. మన ఎంఆర్ఓ గారు కూడా గ్రామీణ ప్రాంతంలో కూర్చి ఒక మహిళా ఉంటే తహసీల్దార్ అదేవిధంగా ఏసీడీపీఓ గారు ఉన్నారు. కాబట్టి చదువుకుంటే ఎక్కడికైనా మనము ఎదగచ్చనే అవకాశాన్ని వాళ్ళకు మీ ద్వారా కల్పించాలి. మీరు అందరూ ఇక్కడ విని మనం పోయి మీరు గ్రామ స్థాయిలో ఒక పంచాయతీ, గ్రామ పంచాయతీలో కూర్చుంటే ఒక మీటింగ్ లెక్క పెట్టుకొని ఆ వివోలు అంటే ముఖ్యంగా వివో సంఘాలు ఉంటాయి, ఎస్హెచ్జి మహిళలు వాళ్ళందరూ కూడా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2 ఆడపిల్లలు పుట్టినా, 3 ఆడపిల్లలు పుట్టినా మరి పిల్లలు పుట్టించే మెషిన్ లెక్క మహిళలను చూస్తున్నారు. ఇంకా కొడుకు కావాలని చెప్పి 3, 4, 5 పిల్లలు కూడా మరి ఆడపిల్లలు పుట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం, కొడుకు కోసం చూస్తున్నాం. మరి ఈ పద్ధతిలో చూస్తే మరి ఆ పోషకాహార రూపము ఆ స్త్రీకి అవుతుంది. అదేవిధంగా ఆ పిల్లలకు కూడా సరైన విధంగా ఒక 2 పిల్లలకు పెట్టిన తిండి, ఒక 4 పిల్లలు పెట్టే తిండి తేడా ఉంటుంది. ఒక ఐటమ్ని 4 పనిచేస్తే కొంచెం వచ్చేస్తాయి. కాబట్టి ఒకరున్నా 2 ఆడపిల్లలున్నా కూడా మరి వాళ్ళను సంరక్షించే విధంగా చూసుకోవాలనే అవగాహన మనం ప్రజలలో తీసుకొచ్చినప్పుడే ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి అర్థం ఉంటుంది. అదేవిధంగా బాలికా సంరక్షణ పథకం అనేది పోస్ట్ ఆఫీసులలో, బ్యాంకులలో కూడా సపరేటు వాళ్ళ కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం చెప్పాలి. అదేవిధంగా మీరు కూడా మరి ప్రైమరీ లెవెల్లో గ్రామ అభివృద్ధి అంటే మంచి రోడ్లు ఉండడము, మంచి డ్రైన్ కట్టడము, బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండడం గ్రామాభివృద్ధి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరగాలి. అంటే శిశు మరణం, గర్భిణీ స్త్రీల మరణం ఎవరైతే ఉన్నదో దాని అదే మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్న ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ, అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎంస్ అందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం ఎందుకు మనకు ఆవిర్భవించింది అంటే మన దేశంలో ఏర్పడ్డ లింగ వివక్ష కారణంగా. అంటే ప్రతి 1000 మంది జనాభాలో
పోలిస్తే స్త్రీల కంటే పురుషుల జనాభా ఎక్కువైపోతుంది, స్త్రీల జనాభా తక్కువైపోతుంది. అది చిన్నపిల్లల రేటు దగ్గర నుండి పెద్ద వయసు వచ్చే వరకు కూడా ఆ లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. దీన్ని అరగట్టడానికే మన భారతదేశ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లని పుట్టనివ్వు, ఎదగనివ్వు, చదవనివ్వు, దాని తర్వాత అభివృద్ధి చెందనివ్వు. ఇప్పుడు ప్రతి మహిళ కూడా ప్రతి రంగంలో ఉన్నది. దాన్ని కంటిన్యూ చేయాలని అంటే మనం ఈ భ్రూణ హత్యల్ని తగ్గించాలి, మొత్తానికి రూపం అవ్వాలి. మనం ఇదొకటి ఒక అపనమ్మకంతో కొనసాగుతున్నాం ప్రతి వాళ్ళం కూడా. అది రూపమాపాలంటే ఫస్ట్ ఎవరు ఉండాలి, గట్టిగా మహిళలకు ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే ఆ భ్రూణ హత్యలు కావు. మనం ఇది అరికట్టాలని అంటే మన దగ్గర చైతన్యం రావాలి. ఆడలేదు మగ లేదు, ఇద్దరు సమానమనే ఒక భావన వస్తేనే మనం చేయగలుగుతాం. ఇప్పుడు మనం కూడా ఆడవాళ్ళమే, మనం కూడా బయటకు వచ్చి ఒక వృత్తిలో ఉంటే పని చేయగలుగుతున్నాం. అలాగే మన పిల్లలు చేయలేరా అనే భావన మనకు ఉండాలి, మన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడే మన సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు మహిళలకు చేయూతనిచ్చే ఎన్నో పథకాలను చేపడుతుంది. ఆ పథకాలను ప్రతి గ్రామానికి ప్రతి మహిళకి ప్రతి ఆడపిల్లకి చేరే విధంగా చేయాలని చెప్పేసి ఇలాంటి ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులకు టెట్లో అర్హత మార్కులు తగ్గించాలని ఓసీ పేద విద్యార్థులకి న్యాయం చేయాలి. రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి కోరారు. తెలంగాణ జేఏసీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాంతో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ముందుగా నిర్వహించే ఉపాధ్యాయుల అర్హత పరీక్షలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు అర్హులైన అగ్రవర్ణ పేదలకు కూడా బీసీ అభ్యర్థుల మాదిరిగా అర్హత మార్కులు తగ్గించాలని చర్చించారు. రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, పెద్దలు కోదండరాంని కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కటాఫ్ మార్కులు తగ్గించాలని కోరటం జరిగింది. విధి లేని పరిస్థితుల్లో సెక్స్ వర్కర్స్ గా మారిన మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ హక్కుల దినాన్ని పురస్కరించుకుని నగరంలోని స్నేహ సొసైటీలో జరిగిన హక్కులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు. స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో సెక్స్ వర్కర్ల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు హాజరై మాట్లాడుతూ అనివార్య కారణాల వలన ఆర్థిక ఇబ్బందుల వలన వీరు ఇలా తయారు కావడం జరిగిందని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా నిజ జీవితంలోకి రావాలని, ఇబ్బందులు అయితే సఖీ కేంద్రాన్ని సంప్రదించాలని, ఫ్రీ డైల్ 181 కు కాల్ చేయాలని సూచించారు. ప్రభుత్వం కూడా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, కార్యవర్గ సభ్యులు వీరేశం, డిప్యూటీ పీఎం సుధాకర్, సఖీ సెంటర్ భానుప్రియ, టిఐ ప్రాజెక్టు మేనేజర్ మోయిస్ అహ్మద్, మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు తదితరులు పాల్గొన్నారు. మా సఖీ సెంటర్ భానుప్రియ గారికి, ఈ స్కూల్ ప్రిన్సిపాల్ సోదరిమణి జ్యోతి మేడం గారికి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి మేడం గారికి, ప్రెసిడెంట్ మీడియా సోదరులకి, దేవుడు బిడ్డలకి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. కూర్చున్న వాళ్ళంతా వేదిక మీద అంతా మీద చాలా మాట్లాడేది, కానీ నాకు మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. అయినా ముఖ్య అతిథిగా పిలిచింది కాబట్టి ఒక 5-10 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేద్దాం. మీ అందరికి బోర్ అవుతుంది. నా ఇంటెన్షన్ ఏంటంటే, నా పాత్ర, నా రోల్ పొలిటికల్గా 40 సంవత్సరాల నుంచి మాట్లాడి తక్కువ చేస్తాం, పోట్లాడడం యొక్క ఉద్యమాలు ఎక్కువ. ఇప్పుడు మీతో మాట్లాడిచ్చింది అంటే చీకటి రాజ్యంలో ఏం నడుస్తూ ఉన్నది వెలుగులోకి తీసుకురావాలి. మేము ఈ స్టేజ్లో ఉన్నాం. జడ్పీ చైర్మన్ అంటే డిప్యూటీ క్యాబినెట్ హోదా, 32 డిపార్ట్మెంట్లు మా కంట్రోల్ ఉంటాయి. మీ సఖీ సెంటర్ భారతీయ కూడా మా మీటింగ్కి వస్తుంది. మా దాంట్లో కూడా మీ శాఖ ఉంది, స్త్రీ శిశు సంక్షేమం అనే శాఖ కూడా ఉంది. నేను చెప్పేది ఏంటంటే
మీరు ఏదైనా ఇప్పుడు కొత్తగా బాడీ ఎన్నుకున్నారు, 2 years ఒకసారి బాడీ, ఆ బాడీకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరు వచ్చే బదులు మీ తరఫున రిప్రజెంటేషన్ మీ బాడీ చేయాలి. మీ బాడీ ఎవరికి చేస్తారు? స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి చేయండి. సిద్ధయ్య గారు నాకు రిప్రజెంటేషన్ చేస్తారు. నేను కూడా ఏదైనా విషయాలు ఉంటే మీకు ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఓటర్ లిస్ట్లో పేరు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఏదైనా కావాలన్నా, అంటే మొన్నటి వరకు అయితే గవర్నమెంట్ ఉండే, గవర్నమెంట్ మారుతూ ఉంటాయి. అయినా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. నేను కూడా ఖచ్చితంగా హ్యుమానిటీ గ్రౌండ్ మానవత్వ దృక్పథంతో మీ తరఫున సిద్ధయ్య గారి ద్వారా నేను కూడా వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలని మేము అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఎంఎస్ఎంఈ సహకారంతో దాదాపుగా ఒక 500 మంది మహిళా సెక్స్ వర్కర్లకి మన నిజామాబాద్ బోధనలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు పిఎం విశ్వకర్మ కింద వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళందరికీ లోన్ ఇస్తానికి కూడా ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ కుమార్ యాదవ్ గారు మరి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. సో అందులో 600 మందిలో కనీసం ఒక 30% అంటే 200 మందికి తప్పకుండా లోన్లు ఇవ్వాలని అనుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఆయన రీసెంట్గా మన సాటర్డే రోజు కూడా వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగింది. వాళ్ళకు కూడా పిఎం విశ్వకర్మలో వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకు ఒక శిక్షణ ఉంటుంది, 5 రోజుల శిక్షణ ఉంటుంది. శిక్షణ అయిపోయిన తర్వాత మరి ఆ శిక్షణ సర్టిఫికెట్ని బేస్ చేసుకొని వాళ్ళందరూ కూడా లోన్ ఇస్తానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మేము ఒక హెచ్ఐవి ప్రివెన్షనే కాదు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, వాళ్ళ పిల్లలని సెకండ్ జనరేషన్ వాళ్ళని ఈ వృత్తులకు రాకుండా కాపాడగలిగాం. 100% మేము అందులో విజయం సాధించినాము. మరి వాళ్ళకి ప్రత్యేకంగా బడిబాట కార్యక్రమాలు పెట్టి ఎవరైతే వీళ్ళ పిల్లలు ఉన్నారో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమల్లోకి వచ్చిన గృహలక్ష్మి, 200 లోపు యూనిట్ల విద్యుత్ వినియోగం చేసే వారికి అవకాశం, 0 బిల్ను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే. ఐదు సంవత్సరాల పిల్లలందరికీ చుక్కల మందు వేయించాలి. పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ చేపట్టిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ. మఠం భూములపై దేవాదాయ శాఖకు అధికారం లేదు. పెద్ద రామ్ మందిరం భూములపై చర్చించిన పెద్దలు, అన్యక్రాంతం చేసిన వారిపై పోలీస్ కేసు. బోధన్లో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం, పూజలు జరిపిన అర్చకులు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా తాహెర్, సంబరాలు జరుపుకున్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.